హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం హైదరాబాద్‌లో జూ పార్క్ చూడడానికొచ్చాం. ఇది అతి పెద్ద జూ పార్క్ ఇది. ఈ జూ పార్క్ వచ్చేసి NH44 బహదూర్‌పురా దగ్గర ఉన్నది. పదండి ఒకసారి చూసేద్దాం. ఇది ఎంట్రన్స్ వచ్చేసి. రైట్ సైడ్‌లో పార్కింగ్ ఉంది. లెఫ్ట్ సైడ్‌కొచ్చేసి మనకు టికెట్ కౌంటర్ ఉంటది ఇక్కడ. ఇది టికెట్ కౌంటర్‌కెళ్తున్నాం మనం. ఇక్కడ టికెట్లు ఇస్తున్నారు. ఈ టికెట్ల రేట్లు వచ్చేసి మనకు అడల్ట్ 100 రూపీస్ ఒకరికి, బిలో 12 ఇయర్స్ వాళ్ళకి 50 రూపీస్ ఉంది. ఈ టికెట్లే కాకుండా టాయ్ ట్రైన్ రైడు, బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ ఇవన్నీ ఇక్కడ చార్ట్ ఇచ్చాను చూడండి. మేమైతే అడల్ట్ 100 తీసుకొని మేము లోపలికి వెళ్తున్నాం. రైట్ సైడ్ గార్డెన్ చేశారు నీట్గా. ఇది పార్క్లోనికి ఎంట్రన్స్. నెహ్రూ జువాలజికల్ పార్క్ ఇది ఎంట్రన్స్. హియర్ చెకింగ్ ఉంది. ఇక్కడ చెక్ చేస్తున్నారు. ఇక్కడ ప్లాస్టిక్ వస్తువులు ఏమైనా ఉన్నాయని. ప్లాస్టిక్ వస్తువులు ఉంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లోపల ప్లాస్టిక్ నియంత్రణ మరియు క్లోక్ రూమ్ ఇచ్చేయాలి. ప్లాస్టిక్ కవర్స్ కానీ ఏమైనా ఉంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇచ్చేయాలి. ఇక్కడ టికెట్ చెకింగ్ ఉంది. మనం ఎంటర్ అయ్యాం. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్టయితే ఇక్కడ ఒకటి మ్యాప్ ఉంది. ఎక్కడెక్కడ ఏ జంతువులు ఉంటాయి ఏం కథ అన్నది చెప్పేసి ఇక్కడ మ్యాప్ ఉంది. ఎక్కడెక్కడ ఏ జంతువులు ఉంటాయి, మీరు ఎలా తిరిగి రావాలి, ఇట్లా సరౌండ్ అయి తిరిగి రావాలి అని మ్యాప్ ఉంటుంది. ఫస్ట్ మనం ఫిష్ వరల్డ్కి వెళ్దాం. ఫిష్ వరల్డ్ వారి ఇక్కడ ఎంట్రీ టికెట్తో పాటు ఇంకో టికెట్ తీసుకోవాలి. ఇక్కడ టికెట్కి వచ్చేసి 20 రూపాయలు ఒకరికి. చూడండి ఇవన్నీ అక్వేరియాలు. ఇక్కడ అన్ని రకాల ఫిషెస్ ఉన్నాయి. అన్ని రకాల ఫిషెస్, ఆ ఫిషెస్ సంబంధించిన డీటెయిల్స్ పైన ఉన్నాయి. చిన్న చేపలు చూపే మమ్మీ. చాలా అద్భుతంగా ఉంది చూడండి. చేపలు వేరే మన ఇంట్లో మాదిరిగానే చిన్నగానే ఉంది. అంత హెవీగా కాకపోతే ఎక్కువ మొత్తంలో ఉంది. కొంచెం మనం బయటకు వెళ్దాం. ఫిష్ వరల్డ్ అయిపోయింది. పదండి బయటికి వెళ్దాం. ఇక్కడ అందరు కూర్చొని ఉన్నారు. పార్క్ అదే చాలా బాగుంది. ఇది పార్క్ లాగా సిట్టింగ్ బెంచెస్ అవి వేశారు. లోపలికి వచ్చిన వాళ్ళకి టాయిలెట్ కావాలంటే రైట్ సైడ్లో ఇక్కడ ఉంది. ఇక్కడ జనాలు అందరు గుమిగూడారు. ఫస్ట్ మన ఎంట్రీ ఇది జంతువులది. ఇక్కడ తాబేలు ఉంది. బిగ్ తాబేలు చూడండి, పెద్ద తాబేలు. అది వాటరు, అది నివసించే గుడిసె. అల్టాబ్రా పెద్ద తాబేలు. మినీ ట్రైన్ రూట్. లెఫ్ట్కి వెళ్తే ఇక్కడ మనకు నీరు కాటుంది. ఇక్కడ స్టార్ట్ అయ్యాయి. నీరు కట్ట ఏంటిది? అది మీర్ కాట్ ఆడింది. మీర్ కాట్
మింగిస్తా. ఇక్కడ తాబేళ్ళు ఉన్నాయి. ఓ చోమేంది టాటా ఏస్లు. బాగుంది చూడడానికి వ్యూ. ఈ సండే కావడం వల్ల జనాలు కూడా చాలా మంది వచ్చారు. సింహం తోక కోతాట మకాకా సైలేసం. క్రోను ఇదే మినీ ట్రైన్. దీనికి వచ్చేసి 120 రూపాయలు ఒక టికెట్. మా వాళ్ళు ఎక్కడ నడుస్తుందంటే నడిపిస్తున్నాము. స్విరల్ మంకీ ఆమె తింటాను చూసినా. టైగర్ చూసారు. పులి, వైట్ టైగర్. ఇది మన హీరో అయిన రామ్ చరణ్ వల్ల పాప క్లింకర్ యొక్క సెకండ్ బర్త్డే సందర్భంగా దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. దీనికి వాళ్ళే ప్రొవైడర్స్, మెయింటైనర్స్. చూడు ఎంత బాగా ఆడుతున్నాయో. వైట్ టైగర్స్ 3 చిరుతపులి పైకి వస్తుందని నెట్టేసారు. అక్కడ మీద ఉంది చూడండి, కొండ మీద హోటల్ పైన ఉంది కూర్చొని. బెంగాల్ టైగర్, పెద్ద టైగరు. పాపం దానికి ఫుడ్ పెడతలేరా బక్కకైంది. ఆమె పెడతలేరా టైగర్కి. చూంచే ఎటు వస్తుంది రా, దాని ఇంట్రెస్ట్ ఉంటే వస్తుంది, లేకపోతే నీకు వస్తుంది. హైనా ఏ హైనా, షో మీ యువర్ పేజ్, స్మైల్. ఇండియన్ ఫాక్స్. ఇది చాలా చిన్నగా ఉంది, లాంగ్ లెక్క. చూడండి సెంటర్లో చిన్నగా ఉంది చెట్టు కింద. ఓ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కూడా ఇంకొకటి ఉంది. విషయాడు మొత్తం నడుస్తున్నాడు, వాకింగ్. ఇక్కడ తాగడానికి వాటర్ ఉన్నాయి. ఇక్కడే వాటర్ పట్టుకోవాలి. అలాగే టాయిలెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ. స్లోగా పట్టు, కింద పడతావు. అలసిపోయి ఇక్కడ అందరు కూర్చున్నారు. ఈము కోడి, శ్వేతవర్ణ నెమలి. రండి, పిల్లల్ని తీసుకొని రండి, చాలా ఎంజాయ్ చేస్తారు. మస్తున్నది ఏరియా, చాలా పెద్దగా ఉన్నది. మళ్ళీ ఇవన్నీ అంటే ఇవన్నీ కాదా, పికాకులు కాదా, ఇండియన్ పికాక్, ఇండియన్ పికాక్. ఇది పిల్లలకు కంపల్సరీ చూపించాల్సింది ఏరియా. అన్ని రకాల జంతువులు ఉన్నాయి ఇక్కడ, అన్ని రకాల జంతువులు, పక్షులు. ఇంత కలర్ఫుల్గా ఉన్నది.
పాము, కోళ్ళు ఇవన్నీ రకరకాల కోళ్ళు ఉన్నాయి ఇక్కడ. కోడి కలర్ఫుల్ ఉంది కానీ కోడి డిఫరెంట్ అయిన కోళ్ళు ఇవన్నీ. నెక్స్ట్ ఏనుగా, ద ఎలిఫెంట్. చూడండి ఎలిఫెంట్ ఎంత పెద్దగా ఉందో. ఈ ఎలిఫెంట్ నుంచి దీని తర్వాత వచ్చేసి మనకు సఫారీ రైడ్ ఉంటుంది ఇక్కడ. సఫారీ రైడ్ వచ్చేసి ఈచ్ వన్ వచ్చేసి 100 రూపీస్. సఫారీ అంటే ఓపెన్గా ఉంటాయి జంతువులు. ఒక వ్యాన్ లోపల మనల్ని తీసుకెళ్తారు అడవిలోనికి. ఓ లయన్, టైగర్ 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 లయన్ గారు, ఇది లయన్, అది బోన్లోనే ఉంది. అదే బయట ఉన్నాయిగా. ఓ మై గాడ్, బాగానే ఉన్నాయిగా. టైగరు ఓపెన్లో పడుకుంది. టైగరు ఇష్యూ యాకు బాహుబలి 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 తిన్నా ఇవన్నీ సఫారీ రైడ్ లోపల ఓపెన్గా మనకు వ్యాన్లో ఉండి చూపిస్తారు. ఇవి కనిపిస్తున్న బస్సులోనే మనం తీసుకెళ్తారు. ఇక్కడ రకరకాల కొంగజాతి పక్షులు ఉన్నాయి. ఈ జూ పార్క్ చూడడానికి చాలా పెద్దగా ఉంది. ఎర్లీ మార్నింగ్ వస్తే కూడా మొత్తం కంప్లీట్ అవ్వడం కష్టమే. సో రావాలనుకుంటే వీలైనంత ఎర్లీగా రాగలరు. డీర్, మొత్తం జింకలే ఇవన్నీ, చిన్న చిన్నవి సూపర్గా ఉన్నాయి. చూడుగా మమ్మీ, చూడు ఎంత మంచిగా ఉందో చూడు, సైలెంట్గా. ఇక్కడ చిన్న సైజు స్టాల్ లా ఉంది. ఇక్కడ మనకు ఏమేమి దొరుకుతాయి. ఇక్కడ పఫ్స్, ఐస్ క్రీమ్స్ అలాంటివి పెట్టారు. ఇది కొత్తగా ఏర్పాటైనట్టుంది. పాప్కార్న్, ఫజిల్ పార్క్. పాపా డోంట్ వేస్ట్ టైం. అన్ని ఆస్తి పంజరాలు, అన్ని పురాతన కాలకు సంబంధించిన ఆస్తి పంజరాలు, స్టోన్స్. ఈ ట్రీకి సంబంధించిన అవశేషాలు పాతకాలవి. కాలక్రమేణా ఎలా రూపాంతరం చెందుతూ వచ్చాయో చూపించారు. ఇది డైనోసర్ ఆస్తి పంజరం అట. డైనోసరా రియలా ఇది?
అయినా సార్ బోనా ఇక్కడ స్టోన్స్ కానీ ఇవి ఎలా రూపాంతరం చెందాయో ఇక్కడ ఉన్నాయి. అప్పుడు మనకు ఉపయోగించిన యొక్క ఆయుధాలు కానీ అవన్నీ ఇక్కడ ఉన్నాయి. రెప్టైల్ హౌస్, ఇది సపరేట్ టికెట్ ఉంది. టికెట్ వచ్చేసి ఈచ్ వన్ 20 రూపీస్. సరీసృపాలు జగత్తు. ఇన్ని ఉన్నాయా పాములు? కొండ చిలువ. మమ్మీ పాము ఉందారా చూడరా. ఏది పెద్ద పాము? పెద్ద భూములు పాపం బయట మంచిగా ఎంజాయ్ చేసేటి. ఏంటి ఇవి? ఇగ్వానా. రెటిక్యులేటెడ్ కొండ చిలువ. కట్టేసిరా? ఏడ కట్టేసిరా? మరి గ్లాస్ లేకపోతే అది బయట బయట ఒక అక్కడ చూడు. బాల్ పైతా ఈ రోడ్ ఉంది కదా తెల్లది. గ్రీన్ మాంబా. ఎదురు పింజర పాము. గ్రీన్ మాంబా. రక్త పింజర. నాగుపాము. ఎవల్యూషన్ ఆఫ్ రెప్టైల్స్. రాచనాగు. నల్లత్రాచేది సైడ్ దానికి బోర్ కొట్టింది. పెద్ద ఉన్నది నల్లత్రాజు. బా ఇదేంటి? ఇది కూడా నల్లత్రాజు. నల్లత్రాజు కూడా పెద్దగా ఉన్నాయి కదా. ఆట అయితే గోవింది. కట్లపాము. ఇటా ఉందా? ఉడికి మూల గీత ఏడు స్నేక్ ఏడు ఉంది గింత అట్లా పాము. అది ఆ బండ కింద ఉడికింది. పసరిక పాము. అక్కడ ఉన్నది చెట్టు మీద. 2 ఉన్నాయి 3 ఉన్నాయి. నీటి పాము. బాగా ఉన్నాయి. బొచ్చెడు ఉన్నాయి చూసినా మన చెల్ల. జర్రిపోతు. నల్ల తలగల రాజపాము. డైమండ్ బ్లాక్ ఆర్ట్. ఇది మట్టి పాము. చూడండి ఇక్కడ మట్టిలో ఉంది. ఒకటే పాము ఉందా? ఓ ఘోరం ఉంది ఆ పాము. చిన్న గింత చిన్నది. నాగార్జున సాగర్ చిన్న పెట్టెలో పెట్టిరేంది గింత ఘోరంగా. ఏందా ఒక పెట్టెలో చిన్న కనబడుతుందా? కోడెనాగు పాము. మమ్మీ బాంబు. బాంబు పాము కాలుతాను చూడు. కుందెక్కుతాను చూడు. అది కాదు అక్కడ అక్కడ. ఇక ఫోన్లోకి వెళ్ళిద్దాం. ఫోన్ ఇలా చూడు. అగో పాము కాలుతాను చూడు. అక్కడ 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 చూడు. అగో 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 అక్కడ చూడు. అక్కడ చూడు. అక్కడ చూడు. అగో కలుగుతుంది. చెడు కూడా ఆట. అయ్యా మూవింగ్ చేస్తున్నది.
వర్ణం మెడగల చెడు ఏ గింత తెల్ల ఉంటుంది చూడు ఇది మూలకున్నది ఉన్నది అది కాదు అటు మూలకు 2 పావులు ఒకటి కాదు 2 పావులు రెడ్ ఎయిర్ స్లైడర్ కాబేజీ ఊసర వెళ్ళి ఎక్కడ ఉంది ఎప్పుడు ఇలా చెట్టు మీద ఉంది అది అక్కడ అక్కడ మీద వస్తాకు చూడు కనవలే నక్షత్ర తాబేలు అరే మంచిగా ఉన్నది తాబేలు మండి తప్ప నీటి ఉడుము కనిపిస్తుంది ఎక్కడ చూస్తుంది చీకటేంద్ర నాయన ఉడుము నాకు ఎక్కలేదు